హలో అండి, ఈరోజు వీడియోలో నేను మన కరీంనగర్లో ఉన్నటువంటి డీర్ పార్క్ని అయితే చూపించబోతున్నాను. ఇది కరీంనగర్ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నానండి. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదే అండి డీర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. కరీంనగర్ సిటీ ఎంటర్ అవ్వగానే మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్లో డీర్ పార్క్ వస్తుందండి ఫస్ట్. దానికి ఆపోజిట్లో ఉజ్వల పార్క్, ముందుకి డ్యామ్ కూడా ఉంటాయి. సో ఈ ఒక ప్లేస్కి వచ్చేస్తే ఇవన్నీ చూడొచ్చు. అండ్ డీర్ పార్క్ పిల్లలకైతే ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అండి, అండ్ పిక్నిక్ స్పాట్ కూడా. ఇది లాస్ట్ థర్స్డే నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళామండి. యాక్చువల్గా మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ బాగానే ఉండే, అనుకోకుండా సడన్గా వర్షం అయితే పడిందండి. మీరు చూడొచ్చు సరౌండింగ్స్ కూడా ఎలా తడిగా ఉన్నాయో. సో ఎవ్రీ మండే డీర్ పార్క్ క్లోజ్ ఉంటుందండి, రిమైనింగ్ డేస్లో ఓపెన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 6:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. అడల్ట్స్ టికెట్ ఛార్జ్ 40 రూపీస్ ఎంట్రన్స్ ఫీ అండి. అండ్ చిల్డ్రన్స్ అబోవ్ 9 ఇయర్స్ వాళ్ళకి 20 రూపీస్, 0 to 9 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. చాలా ప్లజెంట్గా ఫుల్లీ గ్రీనరీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఉన్న బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మా హస్బెండ్ పిల్లలు చూడండి, ఇది ఎంట్రన్స్లో పికాక్ ఇలా సెట్టింగ్ పెట్టారు. పార్క్ ఎంటర్ అయ్యాక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో పిక్నిక్ లైక్ చిల్డ్రన్స్కి పార్క్ లాగా అన్నీ ఆడుకోవడానికి ఉంటాయండి. అండ్ రైట్ సైడ్లో అన్ని బర్డ్స్ యానిమల్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి పార్క్ మొత్తం చూసేద్దాం రండి. మీరు ఇక్కడ చూస్తున్నది, ఇక్కడ నుంచి యానిమల్స్ బర్డ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. సో ఫస్ట్ ఇక్కడ ఈము కోడి అని అంటారు కదా, చాలా పెద్ద సైజులో అయితే ఉందండి. సో ఇలా ప్రతి బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్న ప్లేస్లో వాళ్ళు బోర్డు అయితే డిస్ప్లే చేసి పెట్టారు. అది ఏ జాతికి చెందింది, దాని లైఫ్ స్పాన్ ఏంటి, దాని ఫుడ్ ఏంటి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డ్ దగ్గర మనం క్లియర్గా చదివి దాని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చిన విజిటర్స్ కూడా అక్కడ ఉన్న యానిమల్స్ వేటికి కూడా హార్మ్ చేయకూడదు అని చెప్పేసి, ఎలాంటి ఫుడ్ కూడా ఫీడ్ చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారండి పార్క్ వాళ్ళు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, సెకండ్ యానిమల్ పీకాక్. ఈ పీకాక్లో ఒక 3 వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇది ఫస్ట్, అండ్ ఇంకా ముందు ఇంకో 2 టైప్స్ కూడా ఉన్నాయి. సో పీకాక్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి. అండ్ అది వెదర్ చేంజ్ అయిందండి, అక్కడ వర్షం పడుతున్న మూమెంట్. సో అవి ఎలా అరుస్తున్నాయో, సో మీరు కూడా ఇక్కడ వాటి న్యాచురల్ సౌండ్స్ వినొచ్చండి.
లైన్లో వచ్చాను. చిన్న బర్డ్స్ చూడు. వర్షం సౌండ్ భయపడుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో వెరైటీ పికాక్స్ అండి. దీని లైఫ్ స్పాన్ 15 to 20 years అంట. చూడండి అక్కడ వెదర్ చేంజ్ అయింది, ఎక్కడ పింఛం విప్పుతాయో పికాక్ డ్యాన్స్ చేస్తాయని చెప్పేసి మేము వెయిట్ చేసాం, కానీ అవి అయితే ఫెదర్స్ ఓపెన్ చేయలేదండి. आदिश पैरा की Indian rabbit. Babies. చూస్తున్నారు కదా ర్యాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ 3 to 4 కలర్స్ అయితే ఉన్నాయండి. ప్యూర్ బ్లాక్, వైట్ అండ్ వైట్ అండ్ గ్రే కలర్లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఆ వర్షం సౌండ్స్ ఉరుముతుంది, చాలా అటు ఇటు పరిగెత్తుతున్నాయి. బ్యాక్గ్రౌండ్లో మీకు థండర్ సౌండ్ క్లియర్గా వినిపిస్తూనే ఉండొచ్చు. రెయిన్ అయితే స్టార్ట్ అయిందండి. మాకు ఈ పార్క్లో, ఈ పార్క్లో మేము ఈసారి వెరైటీగా చూస్తున్నాం ఏంటి, ఈ మరిగుజ్జు చిట్టెలుకలండి. అసలు ఎలుకల్లానే లేవండి, ఎంత బాగున్నాయి క్యూట్గా. చాలా వెరైటీగా అనిపించింది. రిమైనింగ్ యానిమల్స్ అయితే పికాక్స్, ర్యాబిట్స్ అవన్నీ నార్మల్గా చూసి ఉన్నాము, బట్ ఇది కొంచెం వెరైటీగా అనిపించింది మాకు. ఇక్కడ చూస్తుంది థర్డ్ వెరైటీ ఆఫ్ పికాక్స్ అండి. ఇందాక ఫస్ట్లో 2 అండ్ సెకండ్ మళ్ళీ 2, ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి. సో టోటల్గా 6 పికాక్స్ అయితే ఉన్నాయండి. అది కూడా ఎలుకలే. ఇక్కడ ఈ బర్డ్స్ అన్నీ చూసి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అని చెప్పేసి. దాంట్లో అన్నీ లైక్ యానిమల్స్ యొక్క స్కిన్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. మా స్కూల్ డేస్లో పిక్నిక్కి ఈ ప్లేస్కి తీసుకొచ్చేవాళ్ళు కరీంనగర్లో. సో ఇప్పుడు ఇక్కడ ఒక లేక్ లాగా ఉంది చిన్నగా, అండ్ అటు సైడ్ చూడండి డక్స్, చిన్న చిన్న జింకలు, దుప్పిలు అన్నీ ఉన్నాయి చూడండి లాంగ్ డిస్టెన్స్లో. జూమ్ చేసి చూపిస్తాను నేను. వర్షం పడుతుంది చూడండి క్లియర్గా. మా కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారండి.
ఒక్కటి మేము ఇక్కడ బోటింగ్ ఒకటి మిస్ అయ్యాము, వర్షం పడుతుంది కాబట్టి క్లోజ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఆ యానిమల్స్ బర్డ్స్ని అన్నీ చూస్తే కొత్తగా అనిపించింది. సో వాళ్ళు ఏంటంటే తెలుసుకుంటారు కదా, పిల్లలు కూడా ఇలాంటి పిక్నిక్ స్పాట్స్కి అప్పుడప్పుడు తీసుకొస్తుంటే, దట్టు సమ్మర్ హాలిడేస్ కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు. ఇది చూడండి, క్లియర్గా బోర్డ్స్ అయితే డిస్ప్లే చేసి ఉన్నాయి, ఏ వెరైటీ ఆఫ్ యానిమల్ అక్కడ ఉంది అని చెప్పేసి. వాటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కృష్ణ జింక ఉన్న మచ్చల్ జింక అని 2 టైప్స్. ఇప్పుడు చూస్తుంది ఇదంతా కూడా బోటింగ్ స్పాట్ అండి. సో వర్షం పడుతుంది కాబట్టి టికెట్స్ అయితే ఇష్యూ చేయట్లేదు, క్లోజ్ చేశారు. ఆ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాము. చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఇలా బోటింగ్ స్పాట్ అయితే ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోటింగ్ స్పాట్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ లోటస్ పాండ్ అయితే ఉందండి. సో చాలా బాగుంది. అండ్ ఆ వర్షం డ్రాప్స్ అట్లా ఆ లోటస్ లీవ్స్ పైన పడుతుంటే ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా లోటస్ పాండ్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇది కంప్లీట్ కిడ్స్ ప్లే జోన్ అండి. చూస్తున్నారు కదా, కిడ్స్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ ఆడుకోవడానికి ఉన్నాయి. చూడండి, ఇక చూడండి ఫాదర్ అండ్ సన్స్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ క్లియర్గా అది పిల్లలకి మాత్రమే అని చెప్పేసి బోర్డు ఉన్నా కూడా ఉయ్యాలు చూడగానే పెద్దవాళ్ళకి కూడా నిజంగా ఆ ఉయ్యాలు ఊగాలనిపిస్తుందండి. సో చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ మా పిల్లలైతే వాళ్ళ నాన్నతో వచ్చి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పూల్ లాగా అయితే అరేంజ్ చేశారండి. దాంట్లో వాటర్ బోటింగ్ అయితే పెట్టారు. సో 5 minutesకి 30 రూపీస్ ఛార్జ్ పర్ హెడ్.
ఇక్కడ అందరు వెళ్ళిపోయారండి, మా పిల్లలిద్దరే ఉన్నారు. బోట్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్పెషల్గా మా చిన్న బాబు అండి, ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఈ మధ్యలో బోట్ రైడింగ్ ఉంటే ఓన్లీ పెద్ద బాబునే చేయమంటున్నాము. ఎందుకంటే వాడు చిన్నోడు కదా, 3 years కాబట్టి బోట్ రైడ్ చేయలేడని చెప్పేసి వద్దన్నాం. బట్ ఇక్కడ వాడైతే హ్యాండ్స్ రొటేట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇంకా వెదర్ చాలా చేంజ్ అయిపోయిందండి, బాగా థండర్స్ అయితే వస్తున్నాయి, మీరు వీడియోలో కూడా చూడొచ్చు. సో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఎగ్జిట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ వెళ్ళే దారిలో గ్రాస్ని అయితే ఇలా కట్ చేశారండి శివలింగం షేప్లో. దీనికి ఆపోజిట్లో బుద్ధ స్టాచ్యూని పెట్టారు. ఆ స్టార్టింగ్ ఎంట్రన్స్లో పికప్ ఉంది చూడండి, అక్కడ నుంచి లెఫ్ట్లో కనిపిస్తుంది మనకి ఈ శివలింగం. భలేగా చేశారండి, చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదండి డీర్ పార్క్ ఫుల్ వ్యూ, చాలా ప్లజెంట్గా అయితే ఉంటుంది అండి. ఫ్యామిలీస్ అయితే మార్నింగ్ టైంలో వచ్చి పిక్నిక్ స్పాట్ లాగా అందరూ వచ్చి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు మోస్ట్లీ ఇక్కడ. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.